కవిత కొత్త పార్టీ పెడితే మద్దతు ఇస్తారా ఇవ్వరా అనే వాళ్ళ సంఖ్య చూస్తే ఇప్పుడే చెప్పలేము అనే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ 41.86% ఉంది. ఇస్తాము అనే వాళ్ళ సంఖ్య మాత్రం కేవలం 6.67% అయితే ఇప్పుడు ఇవ్వము అనే వాళ్ళ సంఖ్య మాత్రం 51.16%. సో కవిత కొత్త పార్టీకి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. ఈ శాంపుల్స్ని మనం సెప్టెంబర్లో తీసుకోవడం జరిగింది. సెప్టెంబర్ నెలాఖరు వరకు దీన్ని శాంపుల్స్ సేకరించడం జరిగింది. అప్పటి వరకు ఉన్నటువంటి అభిప్రాయం ఇది. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఫైనల్ క్వశ్చన్, స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఎవరికి ఓటేస్తారని మనం భద్రాచలం నియోజకవర్గ ప్రజలను అడిగాము. అక్కడ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు తెల్లం వెంకట్రావు. ప్రస్తుతం కాంగ్రెస్కు అనుబంధంగా ఉన్నారు. సో అక్కడ పరిస్థితి ఏంటి అంటే కాంగ్రెస్కు ఓటేస్తాం ఈసారి అసలు స్థానిక సంస్థల ఎన్నికల్లో అనేవాళ్ళు 39% పైచిలుగా ఉంటే 32% పైచిలుకు ప్రజలు బీఆర్ఎస్కి ఓటేస్తామంటున్నారు. బీజేపీకి ఓటేసే వాళ్ళ సంఖ్య 10% లోపు ఉంది. ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఓటేసే వాళ్ళ సంఖ్య దాదాపు 18% పైచిలుగా. సో కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ కనపడతా ఉంది చాలా స్పష్టంగా. ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా కాంగ్రెస్కే మెజారిటీ ప్రజలు ఓటేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది.